హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు ఒక మత్స్యకారుడి బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి వచ్చి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్‌తో తనను తను ప్రూవ్ చేసుకోవడానికి డాన్స్ ఇండియా డాన్స్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో వచ్చి సెమీస్ వరకు వచ్చి తర్వాత మళ్ళీ ఏదో తనకి తను ప్రూవ్ చేసుకోవాలని కవర్ సాంగ్స్ చేస్తూ ఇలా డాన్స్ పట్ల తనకున్న ఇంట్రెస్ట్, యాక్టింగ్ పట్ల తనకున్న ప్యాషన్ చూసి ఇప్పుడు ప్రెజెంట్ వారిని పిలిచి అతనితో ఇంటర్వ్యూకి అయితే మనం పిలిచామనమాట. సో, ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు మైకేల్ బాబు. సో, ఆయన్ని అడిగి తెలుసుకుందాం అసల ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసల తన ఫ్యామిలీ గురించి, అసలు తన డాన్స్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ గురించి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్, నమస్తే. నమస్తే బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నా. సో, మీరు అంటే మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్ నుంచి మీరొచ్చారు. యాహ్! కానీ చాలామందికేంటంటే అటు సైడు ఎలా ఉంటుంది? ఏంటి? ఎవరికీ తెలీదు. వాళ్ళు పడే కష్టం గాని, అది గాని ఎవరికీ తెలీదు. సో, దాని గురించి ఒకసారి మీరేం చెప్తారు? యాక్చువల్లీ మత్స్యకారుల నుంచి బోట్‌కెళ్ళడం అనేది చాలా చాలా కష్టం. హ్మ్. ఎంత తుఫానొచ్చినా కూడా అక్కడ అసలు పోతాము, వస్తామో తిరిగి వస్తామో నాకు తెలీదు. హ్మ్. అయినా కానీ మనం చేసే వర్క్ అలా ఉంటే అలాంటిది కాబట్టి హార్డ్ వర్క్ అలా ఉంటది కాబట్టి అది మనం చేసుకుంటూ రిస్క్ అయినా చేయాల్సిందే. బట్ మనకేందంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్. హ్మ్. డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి దాని మీద చేస్తూ ఆ వర్క్ చేసుకుంటూ కూడా ఈ డాన్స్ కంటిన్యూ చేసుకుంటూ హ్మ్. అలాగా ఇప్పుడు ఆడిషన్ వస్తే ఆడిషన్ చేసుకుని తర్వాత ఇలాగ సెలెక్ట్ అయ్యి డాన్స్ వచ్చానన్నమాట. ఓకే. అంటే మీ ఫ్యామిలీ గూడా కంప్లీట్‌లీ మత్స్యకారులు ఆ! సైడ్. అందరూ. ఓకే. నైస్. అంటే మీ ఫాదర్ అంటే మీరెక్కడ? మీ ఊరెక్కడ? మా ఊరు వచ్చి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓకే. తాటిచెట్లపాలెం. ఓకే. తాటిచెట్లపాలెం నుంచి మేము అక్కడే సొంత ఊరు అక్కడే ఉంది. మా ఫాదరు ఫిషర్‌మ్యాన్. హ్మ్. మా అమ్మ అక్కడే. హ్మ్. అందరూ అక్కడే అనమాట. అక్కడి నుంచి నేను బోట్‌కనేది చెన్నైకి వెళ్తుంటాను. హ్మ్. కర్ణాటక వెళ్తాను, కేరళకి వెళ్తాను. ఓకే. ఇలా సంథింగ్ ఇలాగ వెళ్తూ కానీ డ్యాన్స్ మాత్రం ఎక్కడ కూడా వదలలేదు. ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉండింది. వావ్! ఆడిషన్ అని తెలియగానే ఎళ్లి చేశామనమాట. యాహ్! అంటే మీరొక్కళ్ళే గాదు, మీతో పాటు మీ ఫ్రెండ్ కుమార్‌ని గూడా యాహ్! అంటే మిమ్మల్ని చూసి అతను గూడా ఇన్‌స్పైర్ అయ్యాడని జెప్పి నాకు అవునవును. తెలిసింది. చెప్పారు. సో, ఏంటి అసలు కుమార్ ఎట్లా పరిచయం అయ్యాడు? కుమారు అనేది నేను వాళ్ళ అన్న ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఓకే. మా ఊరు, వాళ్ళమ్మ మా ఊరు. ఓకే. హ్మ్. వాళ్ళ అన్న మా ఫ్రెండ్స్ ఉంటే మేమంతా ఆడుతూ పాడుతూ డాన్స్ కానీ, ఇలా జాతరలో చేయడం గానీ అలా బాగుందనమాట. అప్పుడప్పుడు వాళ్ళ అన్నతో పాటు వస్తా ఉండేవాడు. ఓకే. మేము వాళ్ళన్న కలిసి డాన్స్ చేస్తుంటే మేమప్పుడు జాతరలో స్టేజ్ మీద ఏస్తుండేవాళ్ళం. ఓకే. అతను ఎక్కడేసాడో మాకు తెలీదనమాట. హ్మ్. హ్మ్. అప్పుడు మనల్ని బాగా డాన్స్ చేస్తున్నావు అని చెప్పేసి ఎలా ఎయ్యాలని చెప్పేసి అతను అనుకున్నాడని చెప్పాడు ఇంటర్వ్యూలో. అవునవును. యాక్చువల్లీ అలాగా కలిసాము. తర్వాత మేమందరం కలిసి బోట్‌కెళ్ళాము ఓకే. కేరళకి. ఓకే. కేరళకెళ్ళి ఇంకా మంచిగా పరిచయం అయింది. అలాగే మనం ఇంకోసారి ఏదైనా చిన్న ఆపర్చునిటీ ఉంటే వెళ్దాం అని చెప్పేసి మేము అనుకున్నాం. ఇలాగా కానీ ఒక్కసారి బోట్ తీసిన తర్వాత మీరు లోపలికి సముద్రం లోపలికెళ్తే ఎన్ని రోజులుంటారు? తర్వాత మీరు పడే ఇబ్బందులేంటి అక్కడ? ఎన్ని రోజులనంటే బోట్‌లు స్టోరేజ్ బట్టి ఉంటాయన్నమాట. హ్మ్. పెద్ద బోట్‌లు 10 రోజులు ఉండొచ్చు. చిన్న బోట్‌లు హ్మ్. 2, 3 డేస్‌లో వచ్చేయొచ్చు. హ్మ్. అది బోట్‌ల స్టోరేజ్ బట్టి ఉంటదన్నమాట. ఓకే. మేమెళ్ళేది మాత్రం 15 రోజులుంటాము, 10 రోజులుంటాము. హ్మ్. మొత్తం సరుకులన్నీ రేషన్ సరుకులు గానీ, ఇలాంటి ఐసులు గానీ, సంథింగ్ మొత్తం తీసుకెళ్ళడానికి మొత్తం ఎళ్తాము. అక్కడికెళ్ళి చేపలు అక్కడే. హ్మ్. అది తుఫానొచ్చినా ఎంత తుఫానొచ్చినా గూడా అంత అట్లే ఉంటది. హ్మ్. ఒక్కొక్కసారి అసలు చాలామంది కళ్ళ ముందే చనిపోయారు. అబ్బా! చాలా అంటే చాలా కష్టపడతాం. అక్కడ అది తట్టుకోలేక ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకంత కష్టపడడం అనేసి ఎన్నో సార్లు చెప్పారు కూడా. కానీ మన బతుకు అదే కదా! అదే చేసుకొని బ్రతకాలి. ఎక్కడికైనా జాబ్ కోసం వెళ్ళినా కూడా అంత వచ్చేది కాదు మాకు. హ్మ్. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి అలా చూసుకొని ఇది కాదు మనం ఏదైనా కూడా మారాలి. హ్మ్. మన ఫ్యామిలీ పరంగా ఇలాగే ఎళ్తే తర్వాత మన పిల్లలు గానీ, మన ఫ్యామిలీ వర్క్‌ని అలాగే ఉంటే బాగోదు. హ్మ్. మనం ఏదైనా చిన్న పని ఏదో ట్రై చేద్దాం. ఆ ట్రై చేయడం తప్పులేదు కదా! హ్మ్. ట్రై చేద్దాం అనేసి ఒక ఉద్దేశంతో ట్రై చేశాము. ఆ దేవుడు కరుణించాడు కానీ అట్లాగే. చాలా కష్టం కదా! ఇప్పుడు సముద్రంలోకెళ్ళి ఇప్పుడు 15 రోజులున్నారు. 15 రోజులు మనం స్నానం చేయకుండా, హ్మ్. అలాగే అక్కడే ఫుడ్డు మనం వండుకొని తింటూ, యాహ్! అక్కడే పడుకుంటూ యాహ్! సముద్రంలోనే. ఎందుకంటే సముద్రంలో నుంచి వచ్చే గాలి చాలా తేమ, హ్యూమిడిటీ యాహ్! ఎక్కువుంటుందంటారు. సో, మీరు పడే ఇబ్బందులు మీరు హెల్త్ పరంగా గాని, అది గాని ఏమన్నా ఇబ్బందులు అవుతూ ఉంటాయా? హెల్త్ పరంగా అంటే మెయిను చేపలు తినడం వల్ల చాలా మంచిది. హ్మ్. అది మీ అందరికి తెలుసు. అది ప్రోటీన్స్. డైలీ చేపలు తింటా ఉంటాం. హ్మ్. దానివల్ల ఏమి అంత
ఏం కాదు. బట్ ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఏంటంటే మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫుల్ ఎండ కాస్తది. గాలి ఒక్క చిన్న గాలి కూడా రాదు. హ్మ్. కొంచెం కూడా చెమట పట్టిపోసి ఉక్కపోస్తది. బా! అంత భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి తుఫాన్ వస్తే మాత్రం విపరీతమైన గాలి. హ్మ్. వాతావరణం చాలా మారిపోద్ది. హ్మ్. అలా కొన్ని టైమ్స్‌లో ఇలా ఉంటది. కొన్ని టైమ్స్‌లో అలా ఉంటాయి. కొన్ని టైమ్స్ ఇలా ఉంటాయి. మళ్ళీ శీతాకాలం వచ్చినప్పుడు అవతల బోట్‌లో కూడా కనిపియదు. హ్మ్. అంత భయంకరంగా ప్రతి ఒక్కటి సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా అట్లాగే పోతా ఉంటదనమాట. అంటే మీరు ఎళ్ళినప్పుడల్లా మీ పేరెంట్స్ భయపడేదేంటంటే 15 రోజులు. హ్మ్. మరి వాళ్ళ భయం మామూలుగా ఉండదు. ఎందుకంటే వస్తాడో, తిరిగి రాడో కూడా చెప్పలేని సిట్యుయేషన్స్. మరి మీకు కాంటాక్ట్స్ ఎలా ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడికి? ఫస్ట్ మనం అక్కడి నుంచి వెళ్ళడమే చెప్పేస్తాం. ఓకే. అమ్మ, నాన్న ఇప్పుడు వెళ్తున్నాము ఇలాగా. హ్మ్. వెళ్తున్నాము ఇంకా 10 రోజులు తిరిగి వస్తే తెలీదు. హ్మ్. సరే అని చెప్పేసి జాగ్రత్తగా అని చెప్పేసి పంపించి ఫోన్‌లో మాట్లాడతారు ఇంకంతే. హ్మ్. ఇంకా వచ్చినప్పుడు కాల్ చేయడం అంతే. ఇంక అప్పట్లో ఫోన్ నెట్వర్క్ అనేది ఉండదు. ఓకే. వెళ్ళిపోతాం దూరంగా. హ్మ్. అంటే బోట్ నుంచి బోట్‌కి వాకీ టాకీస్ ఆ! బోట్ నుంచి బోట్ వాకీ టాకీస్ ఉంటాయి వైర్‌లెస్. చాలా కొంచెం ఒక 5 కిలోమీటర్ల దాకా వినిపిస్తదనమాట. 5 అటు ఇటు కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇన్ కేస్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక బోట్ నియర్ బై మనకి లేదు. ఒక 10 కిలోమీటర్ల దూరం మీకు ఏదో ప్రమాదం జరిగింది. అప్పుడు అటువంటి సిట్యుయేషన్స్‌లో ఏంటి? ఇంకా అటువంటి సిట్యుయేషన్ అంటే మన అంతు మనం పోరాడాల్సిందే. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వాకీ టాకీతో మాట్లాడాలి. హ్మ్. చిక్కకపోతే మనం ఏం చేయలేం. తప్పదింక. ఎప్పుడన్నా అటువంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసారా? ఒకసారి నేను నేను మా అల్లుడు ఒకసారి వెళ్ళాం. హ్మ్. మా అక్క కొడుకు ఇద్దరు కలిసి వెళ్తే, హ్మ్. నేనప్పుడు అబ్బాయికి ఫస్ట్ టైమ్ నేను తీసుకెళ్ళాననమాట. హ్మ్. కేరళ నాకు అలవాటనమాట అక్కడ. హ్మ్. తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ ఒక 5 మంది మేమంతా కలిసి వెళ్ళాం. ఓకే. వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళి తెల్లవారుజామున తీశారనమాట. హ్మ్. అది వన్ డే జర్నీ. వెళ్ళి నైట్ అయిపోయింది. ఓకే. ఆ సిట్యుయేషన్‌లో బ్యాటరీ కాలిపోయిందనమాట లోపల. ఓకే. ఆ వైర్‌లో సంథింగ్ ఏందో స్పార్క్ అయింది. అదే. ఆ! స్పార్క్ అయ్యి నిప్పొచ్చేసింది కింద నుంచి. ఆ! అంత చిన్న మంటలు కాదింకా. హ్మ్. వైర్‌లెస్ ఇంకా బ్యాటరీ దానివల్ల అది కూడా కాలిపోయింది. హ్మ్. ఇంకా పరిస్థితి ఏం అర్థం కాలే. అదే. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో ఎక్కడ అసలు ఏం అర్థం కాలే ఇంకా. హ్మ్. ఇంక అయిపోయిందని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ ఇలా గ్యాస్ ఉందనమాట. మామూలుగా గ్యాస్ తీసుకొని వంట చేసుకోవడానికి గ్యాస్ ఉంటది కదా! హ్మ్. పరిగెత్తుకుంటూ వెళ్ళి అది మనకి అది ఒకవేళ ఇది స్పార్క్ అయితే దానివల్ల ఇంకా స్ప్రెడ్ అయిపోయి పేలిపోద్ది. అవునవును. హ్మ్. నేనేం చేశానంటే గబగబా వెళ్ళి దాన్ని తీసి దూరంగా పడేసి. పడేసాను. హ్మ్. నీటిలో పడేసాను. హ్మ్. ఇబ్బంది లేకుండా ఉండాలని. ఇంకా కొంచెం వెళ్ళేసరికి బోట్‌లొచ్చినాయి. ఓకే. ఇట్లా ఊపేసి వచ్చి వాళ్ళు సేవ్ చేయడానికి. సేవ్ చేయడం జరిగింది. కానీ అంతకుముందు మనం ఫ్రెండ్స్ సాయంతో వాటర్ పోయడం గానీ, నిప్పులను ఆరిపోయడం గానీ దాంట్లో చేసిన తర్వాత కొంచెం అంటే మొత్తం ఆగిపోయింది. హ్మ్. వైర్‌లెస్ కానీ, జీపీఎస్ కానీ అన్నీ ఆగిపోయింది. ఓకే. మంటలు మాత్రం ఆర్పాము. హ్మ్. ఇంకా వాళ్ళొచ్చి తీసుకొని బోట్ లాక్కెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మీరెవరైతే మీకు ఫిషింగ్ యాహ్! చేసే వాళ్ళకి లైక్ బౌండరీస్ ఏమి ఉండవా? బోర్డర్స్ లాంటివి ఏమన్నా? బోర్డర్స్ ఉంటాయి. హ్మ్. మనకి ఇప్పుడు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వెళ్తే దానికి ఒక బోర్డర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వెహికల్స్ కూడా హ్మ్. పర్మిట్ అని ఉంటది కదా! అవును. సేమ్ అట్లానే ఉంటది. సేమ్ అట్లానే అది కూడా. హ్మ్. ఒకవేళ మనం దారి తప్పి వెళ్ళిపోతే నేవీస్ ఉంటారు కదా! హ్మ్. నేవీస్ వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. నేవీస్ వాళ్ళు చూసుకొని ఒకవేళ అవతలోళ్ళు అయితే పంపించేస్తారు. ఇక్కడ రాకుండా పంపించేస్తారు. హ్మ్. ఇక్కడ రాకూడదు, ఇక్కడ చేయకూడదు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా దానికి తగ్గట్టుగా మనం వెళ్ళిపోవాలి. అండ్ అలాగే ఇప్పుడు వస్తున్న సినిమా 'తండేల్'. అవునవును. 'తండేల్' కూడా సేమ్ అదే యాహ్! బ్యాక్‌గ్రౌండ్. సేమ్ అంతే. మీకెలా అనిపిస్తుంది ఆ సినిమా ఈ తీయటము? సినిమా ఇంకోటి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే కేరళ సైడ్‌లో ఇటుపక్క తమిళనాడు బార్డర్ అది. అవును. కేరళ అంటే అది కన్యాకుమారి అవతల ఉంటదన్నమాట. హ్మ్. హ్మ్. కులచ్చల్ అనే ఏరియా. అక్కడ నేను ఎక్కువ కేరళకెళ్ళి అక్కడ డ్రైవర్ అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ కూడా పని చేశాను. అది వేటలో. హ్మ్. నేను ఒక 8 సంవత్సరాలు అవుతుంది. ఓకే. 10 ఇయర్స్ అయిపోతుంది నాకు తెలిసి. క్యారక్ అంటే దానిది టూనా ఫిష్ తెలుసు కదా! హ్మ్. పెద్ద పెద్ద చేపలు. అవును. దానికి గేలాలు పడతారన్నమాట. ఓకే. 100 కేజీలు, అవును. 80 కేజీలు అలా ఉంటది. అది చాలా దూరం వెళ్ళిపోవాలి. చాలా డీప్‌కి వెళ్ళిపోవాలి. హ్మ్. చాలా డీప్ 300 అంత లోతుంటదనమాట. అబ్బా! 300 మీటర్లు అట్లా ఉంటది. హ్మ్. అంత దూరం వెళ్ళిపోవాలి. హ్మ్. అక్కడికెళ్ళి పట్టుకుంటా ఉన్నాము. అయిపోయింది. ఇంకా కొద్ది దరికొచ్చాము. అటు ఎక్కడంటే తూత్తుకుడి అనే ఏరియా అనమాట. ఓకే. తెలుసా ఏరియా? అవునవును. అది ఐడియా. హ్మ్. 'సింగం' సినిమాలో అవును. తూత్తుకుడి తెలుసు తూత్తుకుడి. కదా! అవును. హ్మ్. అక్కడ ఆ ఏరియాలో చేస్తా ఉన్నాం. హ్మ్. మీరు రాకూడదు. వాళ్ళొచ్చి మీరు రాకూడదు ఇక్కడికి. హ్మ్. మేము చేసే పనది. హ్మ్. మీరు కేరళ ఏరియా. మీరు ఆ బోట్ నుంచి ఇక్కడ రాకూడదు. హ్మ్. మేము చేసుకుంటున్నాము అని చెప్పారనమాట. హ్మ్.
మేము అంతా ఒకటే కదా అంటే ఆ బోట్ ఏంటంటే తమిళనాడుకి సంబంధించింది. ఓకే. అంటే వాళ్ళ ఏరియా ఏంటంటే మీరు రాకూడదని చెప్తున్నారు. అది కూడా తమిళనాడుకి సంబంధించింది. అవును. ఇది తమిళనాడుకి సంబంధించింది. తూత్తుకుడి తమిళనాడు, కొలతలు తమిళనాడు. అవును. మీరు రాకూడదని చెప్పేసి అట్లా చెప్తా ఉన్నారు. తర్వాత మేము వెళ్ళిపోతున్నాం. హ్మ్. తీసి వెళ్ళిపోతుంటే వచ్చేసి పట్టేశారు. ఓకే. తీసుకుని వచ్చేసారు. దరికి వచ్చేసారు. ఆ! దరికి వచ్చేసి మీరు ఎందుకు ఉండకూడదని చెప్పేసి మొత్తం బోట్లన్నీ కొట్టేసి బాగా అన్ని చిందరవందర చేశారు. హ్మ్. లోపల ఉండేది చేపలు కూడా తీయేసుకున్నారు. ఆ! అన్నీ తీయేసుకుని మళ్ళీ మేము సరే ఎందుకు ఇది తీసుకున్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు అన్నమాట. హ్మ్. సరే దరికి వెళ్ళిపోయాము. కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ వస్తున్నారని చెప్పేసి చెప్తారు. అప్పుడు సీఎం జయలలిత గారు ఉన్నారు ఓహ్! మేడం. హుహు. ఓకే. ఓకే. హ్మ్. వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా తమిళనాడుకి సంబంధించిన కదా, వాళ్ళు కూడా వ్యాట్ తీసుకోవాలి కదా, ఇబ్బంది లేదు అంటే మాకు సపోర్ట్గా మాట్లాడారనమాట. వీళ్ళు ఏంటంటే మేము ఇట్లా చేస్తుంటే మీరు ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు మళ్ళీ మీరు పంపించేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చి మమ్మల్ని మళ్ళీ పట్టుకోవడానికి వచ్చి కత్తులు తీసుకొచ్చారనమాట. ఆ! అట్లా భయపెట్టాడు. బాబోయ్! మేము ఇంకా ఫుల్ లోడ్ పెట్టి వెళ్తా ఉన్నాం. మా వల్ల కాదని చెప్పి హార్బర్లో అది ఉంది కదా, పోర్ట్ హార్బర్. అవును. పోర్ట్ హార్బర్లో వెళ్ళిపోయాం. హ్మ్. ఇంకా ఇంకా నేవీ సహాయంతో వాళ్ళ తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్న ఈ సందర్భంలో చెప్పామన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి వాళ్ళ సహాయంతో నేవీ సహాయంతో సరే మేము ఉన్నాము మీకు ఎందుకు అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి మాకు ఫుడ్ పెట్టి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ వదిలేసి పంపించారు. వాహ్! అది. సో, అదే బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పుడు తండేల్ సినిమా. కానీ తండేలు కూడా చూస్తుంటే చాలా అంటే మీరు కలిసారు కూడా చందు గారిని అప్పుడు అవునవును. షోలో. అవును. చెప్పారు. ఆయన షాక్ అయిపోయారు అప్పుడు చేస్తా ఉంటే. ఓకే. ఆయన అప్పుడే సరే నేను గిఫ్ట్ కూడా తెచ్చాము ఇప్పుడు. అవునా? నా ఓహ్! శంఖం అనేది మేము దేవుడిలా పూజిస్తాం. హ్మ్. హ్మ్. ఆ శంఖం దొరకదు. రేర్‌గా దొరుకుతుందనమాట. హ్మ్. అది దొరికిందంటే మేము దేవుడిలా పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. ఓహ్! అది ఆ సార్‌కి ఇచ్చామనమాట. సూపర్. సూపర్. ఆయన మాకు రిటర్న్ గిఫ్ట్‌గా జీ తెలుగు వాళ్ళకి ఇస్తే అది మాకు రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. వావ్! ఒకవేళ ఎప్పుడైనా కలిస్తే మాకేమన్నా ఛాన్సులు ఇస్తే తీసుకుంటాం ఏమన్నా. ఒకవేళ అదే. అది వెయిట్ చేస్తున్నాం. ఏమన్నా ఛాన్స్‌లు ఏమైనా ఇస్తారా? లేకపోతే ఏమన్నా దానికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ మీ డాన్స్ పెర్ఫార్మన్స్ చూసి మహేష్ బాబు గారు కూడా అసలు షాక్ అయిపోయారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ యాహ్! లాస్ట్‌లో పెట్టిన ఎక్స్‌ప్రెషన్‌కి దానికి. యాహ్! సో, ఆయన కలవడం ఎలా అనిపించింది? మీ దాంట్లో ఇన్‌స్టాలో కూడా బయోలో పెట్టుకున్నారు కదా! యాహ్! మై బయోలో బాబ్ రింగ్ టోన్ కూడా అదే కదా! రింగ్‌టోన్ కూడా అదేనా? అదే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చాలామంది హీరోస్ వస్తుంటారు. హ్మ్. షోకి వస్తుంటారు, పోతుంటారు. హ్మ్. కానీ ఆయన ఏందంటే వచ్చారు, ఆ పర్ఫార్మెన్స్ చూసారు. ఏందో అసలు ఆయన చెప్పడం ఎలా చెప్పారంటే అలా చెప్పారు. నాకు చాలా అప్పుడు నాకు మాటలు రాలేదు అప్పుడు. షాక్ అయిపోయాం అసలు. ఆయన రావడం అసలు దేవుడిలా వచ్చి అసలు వచ్చి ఒక ఏమంటారు కోరుకుంటే కోరిక చెప్తారు కదా! కోరుకుంటుంది కదా! అలాగా ఇచ్చేసారనమాట. హ్మ్. అలా అసలు షాక్ అయిపోయి ఏడుపొచ్చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి అబ్బా! ఇంత దూరం వచ్చి అంత అంత పెద్ద హీరోని చూడడమే ఒక భయంకరమైనటువంటి ఒక అది అసలు చూడలేము. హ్మ్. హ్మ్. ఇప్పుడు మేము ఎక్కడో ఉండే మారుమూల గ్రామం అది. అక్కడి నుంచి వచ్చి ఇంత పెద్ద హీరోని చూడడం అంటే చూడలేము. అది అక్కడే మాకు చాలా అప్పుడే మనకి ఒక సక్సెస్ అనేది అర్థమైపోయిందనమాట. ఇప్పుడు వచ్చి కలిసారు. హ్మ్. తర్వాత కలిసాము. ఆపర్చునిటీ అనేది చూసి ఇచ్చేసారు. సూపర్. అది మరి ఇంకా ఆయన అన్నారు కదా! నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ నీకిస్తాను, కొరియోగ్రఫీ ఇస్తాను అని చెప్పి. మరేమన్నా ఇవ్వటం జరిగిందా? అంటే ఏమైనా వెయిట్ చేస్తున్నారా? అది కొరియోగ్రఫీ అనేది అలా ఏం చెప్పలేదు మామూలుగా. హ్మ్. చేసే సినిమా గానీ, తీసే సినిమా గానీ మీకు ఆపర్చునిటీ ఇస్తాననమాట చెప్పారు. హ్మ్. అంటే డాన్స్ పరంగా ఇస్తారా? లేకపోతే యాక్టింగ్ పరంగా ఇస్తారా? అయితే మనకైతే తెలీదు. ఎందుకంటే అక్కడ ఆ క్యారెక్టర్‌లో అప్పుడు చేసిన డాన్స్ అంతగా లేదనమాట. హ్మ్. ఓన్లీ యాక్టింగ్‌లోనే చేశాననమాట. హ్మ్. ఒక సైకో అన్న తమ్ముడేందంటే ఆహ్, మామూలుగా యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది. హ్మ్. ఒక తమ్ముడిని కొడతా ఉంటే అతను భయపడేది ఎలా భయపడతాడు? హ్మ్. ఒక అన్న ఉన్నట్టుండి ఎలా సైకోలా మారతాడు? అవును. మారిన తర్వాత ఏం చేస్తాడు? హ్మ్. అన్నకి వచ్చిన ఆపర్చునిటీ అంతా తమ్ముడికెళ్తుంది. ఆ తమ్ముడు ఏం చేస్తాడు? అది వచ్చేసి మా నాన్నకి చెప్తా ఉంటాడు. ఇదేంటి నాకెందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఉన్నట్టుండి సైకోలాగా వచ్చి ఆయన నీ మీద అటాక్ చేయడం. ఆ సిట్యుయేషన్ అంతా ఒక డాన్స్ రూపంలో యాక్టింగ్ చూపించాననమాట. ఆ చూపించడం అనేది అసలు సైకో ఎట్లా ఆ విధమైన ఒక ఘోరం మా ఫేస్ మీద ఆయన చూసింది రియల్‌గా చూసి ఇలా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఎక్కడున్నారు ఇప్పటిదాకా అని చెప్పేసి ఒక ఆపర్చునిటీ అనేది చెప్పారు.
అది మేము ఇలాగా మై బాస్ సూపర్ యా స్టార్ మహేష్ బాబు. ఆయనలో ఏమి ఇష్టం మీకు అసలు? ఆయన ఏమిష్టం అంటే అసలు నార్మల్గా ఉంటారు. హ్మ్. మంచిగా అసలు చూడడానికి ఎలా ఉంటారంటే కామ్గా ఉంటున్నారు, ప్రశాంతంగా. హ్మ్. ఏదైనా కూడా అసలు ఒక దేవుడంటే ఒక దేవుడంటే ఇప్పుడు వచ్చి రాగానే ఒక ఆపర్చునిటీ అనేది వంటిది ఇవ్వరు అవును. సామాన్యంగా. అవును. అలాంటిది మాకు ఇచ్చారంటే ఒక దేవుళ్ళనే కదా! హ్మ్. ఎప్పుడైనా కూడా అంతే. నైస్. అండ్ సితారాని కూడా కలిసారు కదా! యాహ్! యాహ్! సితారా ఏముంది? ఆ! మాట్లాడారా? అంటే మాట్లాడంటే ఆ కామెంట్ చెప్పారనమాట. ఓకే. ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము అలా చెప్పారనమాట. హ్మ్. అండ్ ఇప్పుడు తండేలు గురించి మనం మాట్లాడుకుందాం ఓకే. బేసిక్‌గా. తండేలు మొత్తం కంప్లీట్‌గా మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్. యాహ్! సో, మీకు అలాంటి సిట్యుయేషన్స్ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఫేస్ చేయడం జరిగిందా? లేకపోతే మీ ట్రైలర్ చూసినప్పుడు మీకెలా అనిపించింది? ట్రైలర్ చూసినప్పుడంటే మేము చూసుకుంటున్నట్లు అలా కనిపించింది. హ్మ్. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ గానీ, లుంగీ కట్టుకోవడం గానీ, ఆ హెయిర్ స్టైల్స్ గానీ, ఆ ఉండే విధానం గానీ, హ్మ్. ఆహ్, ఒక్ జట్టీకొచ్చినప్పుడు ఏ విధంగా ఎక్సైట్‌మెంట్‌తో ఉంటారు. ఆ! అలా ట్రైలర్ చూడంగానే అసలు సేమ్ మనల్ని చూసుకోవడం అనిపిస్తా ఉంది. హ్మ్. అలా కొంచెం మమ్మల్ని మేము చూసుకున్నట్టు చాలా అలా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ గాని, అది గాని ఎలా ఉంది? అంతా ఓకేనా? లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? అంతా ఓకే. మిమ్మల్ని పట్టించుకుంటారా గవర్నమెంట్ అనేది? గవర్నమెంట్ అనేది మామూలుగా అందరిని ఎలా పట్టించుకుంటారో మమ్మల్ని కూడా అలా పట్టించుకుంటారు. మాకు పక్కన హార్బర్ కూడా హ్మ్. ఉంది. హ్మ్. జోల్దన్ ఫిషింగ్ హార్బర్ ఉంది. ఓకే. ఇలాగ చాలా చేస్తున్నారు. మాకు అదే మత్స్యకార భరోసా మాతో పడతా ఉంది. హ్మ్. ఇప్పుడంతటే కొంచెం కొత్త ప్రభుత్వం కాబట్టి ఇంకా పడలేదు. ముందుగా భరోసా కూడా పడతా ఉన్నది 10,000 అలాగా. హ్మ్. పర్లేదు బాగుంది. ఒక్కొక్క టైంలో అంటారు కదా! బోట్‌లు లోపలికి తీసుకెళ్ళకూడదు సముద్రంలోకి. ఆ టైమింగ్ ఏంటి? కొన్ని నెలల్లో ఆ! తీసుకెళ్ళకూడదన్నారు. ఏంటి ఆ టైమింగ్ ఏంటి అది? ఇప్పుడు ఆ టైమింగ్ ఏందంటే హ్మ్. ఏప్రిల్ వస్తది. మేలో ఎండింగ్ అయిపోద్ది. అప్పుడంతా ఉత్పత్తి అవుతుందనమాట. ఓకే. చేపల పిల్లలు ఉత్పత్తి అవుతుంటది. హ్మ్. ఇప్పుడు చిన్న చిన్న చేపలు పుట్టేటప్పుడే హ్మ్. గుడ్లు పొదుగుతాయనమాట. ఆ టైంలో ఉత్పత్తి అవుతది. ఆ టైంలో మనం వెళ్లి వలలేస్తే ఇంకా రాదనమాట. హ్మ్. అప్పుడే చనిపోయిందంటే ఇంకా చేపలు తక్కువైపోద్దనమాట. హ్మ్. అందుకని గవర్నమెంట్ ఏందంటే ఆ టైంలో మీరు ఫిషింగ్‌కెళ్ళబాకండి. హ్మ్. దానికి మేము తోడుగా ఉంటామని చెప్పేసి ఒక మత్స్యకార భరోసా అని చెప్పేసి మాకు ఇవ్వడం ఓకే. జరుగుతా ఉంటదనమాట. ఆ 2 మంత్స్ మిమ్మల్ని గవర్నమెంట్ ఆ! మీకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయడం అన్నీ జరుగుతుంది. కావాల్సిందంటే ఒక 10,000 అనేసి చెప్తుంటారు కదా! అవును. మీకు మీకు ఆల్రెడీ తెలుసు. మత్స్యకార అవును. భరోసా హ్మ్. అనేటువంటిది మీకు తెలుసు హ్మ్. కదా! అది మాకు డైరెక్ట్‌గా అకౌంట్‌లో పడిపోతూ ఉంటది. ఓకే. దాన్ని బేస్ చేసుకొని మేము ఆ నెలంతా మేము హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మీరు డాన్స్ ఏసే స్టెప్పులు గాని, అది గాని చూస్తే లైక్ మీరెక్కడో అంటే మీకు 'మైకేల్ బాబు' అని పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకొచ్చింది నాకది చెప్పండి? అంటే మీ ఊర్లో బాగా వేస్తారు 'మైకేల్ జాక్సన్‌లా' డాన్స్ చేస్తారని వచ్చిందా? లేకపోతే ఎందుకొచ్చింది? అది ఏంటంటే యాక్చువల్‌గా నా పేరు బాబు. ఓకే. బాబు అనేటువంటి వాడు ఈడ అంటే యాక్చువల్‌గా బోట్‌కి వెళ్తా ఉంటాడు. మామూలుగా 10థ్ వరకు నాది 10థ్ చదువుకున్నాను. హ్మ్. తర్వాత బోట్‌కెళ్ళాను. ఇంకా అది డాన్స్ పరంగా చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే పిచ్చనమాట. హ్మ్. డాన్స్ అంటే పిచ్చి. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా చూడడానికెళ్ళేవాడిని. పక్కన అది డాన్స్ చేసేవాడిని. అలా చేస్తుంటే 2009 ఆ టైంలో డాన్స్ బాగా చేస్తున్నాడు. ఎప్పుడు చూసినా అబ్బా! మైకేల్‌లాగా డాన్స్ చేస్తున్నాడు. హ్మ్. ఎంత ఎనర్జీగా చేస్తున్నాడు అని చెప్పేసి జనాల నుంచి మైకేల్ బాగా డాన్స్ చేస్తున్నాడు. మైకేల్ అని అరవడం జరిగింది. ఓకే. ఎవరా మైకేల్ అని చెప్పేసి నేను కూడా ఆశ్చర్యపోయా. ఓకే. ఎవరబ్బా మైకేల్ హ్మ్. అని చెప్పి. అలా ఒక ఒకరోజు అలా జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్‌కి అలాగా మైకేల్ అని. ఇంకా స్టేజ్ దిగినప్పుడు అదిగో మైకేల్ ఎళ్తున్నాడు. అదిగో మైకేల్ ఇంకా అలాగా మైకేల్ లాగా సూపర్. మైకేల్ అట్లా అని పేరు అట్లా పెట్టేశారు. 'మైకేల్ బాబు.' ఇంకా బాబు ఉంది కదా! బాబుని అలా వదలకూడదు కదా! చిన్నప్పుడు అమ్మ, నాన్న పెట్టిన అవును. పేరుని మనం నెగ్లెక్ట్ చేయకుండా వదలకూడదు హ్మ్. కదా! మైకేల్ బాబు బాగుంది. 2. ఇంకా ఎంబీ అనేది మైకేల్ బాబు, మహేష్ బాబు సార్ కూడా అలా సేమ్ అలా కలిసుంది ఓహ్! కదా! నైస్. నైస్. నాకు చాలా ఇంక బాగుంది ఇంకా. ఆ! చెప్పుకోవడం మా బాసు హ్మ్. అలా ఉంది. పేరు అలాగుంది. హ్మ్. మాకు కూడా లైన్ కలుస్తుంది. ఎంబీ మైకేల్ బాబు, ఎంబీ ఓకే. మహేష్ బాబు గారు. నైస్. అలా కూడా మంచిగా కలిసొస్తుంది. వావ్! అందుకని ఇంకా మైకేల్ బాబు అలా మంచిగా ఉంది చాలు. అండ్ 'డాన్స్ ఇండియా డాన్స్' తర్వాత మళ్ళీ మీరేమన్నా కాంపిటీషన్స్ గాని, లేదంటే ఆర్ఎల్స్ ఢీ షోస్ ఇలా చాలా డాన్స్‌కి సంబంధించి ఉన్నాయి. వాటిలో హ్మ్. ఏమైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? లేకపోతే ఏమైంది దాని తర్వాత మళ్ళీ? లేదు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఏం పార్టిసిపేట్ చేయలేదు. హ్మ్. ఆడిషన్ కూడా ఏమి ఇవ్వలేదు. హ్మ్. యాక్చువల్లీ డాన్స్ తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఓకే. మామూలుగా ఏమన్నా ఛాన్స్‌లొస్తే దాని ప్రకారంగా వెళ్ళడం గానీ, ఏదైనా షార్ట్ ఫిల్మ్ గానీ, ఇలాంటిదేమన్నా ఆపర్చునిటీ వస్తే చేస్తాను. హ్మ్. రీసెంట్‌గా ఇంకోటి చేయాలనుకుంటున్నాం. ఇలాగా డైరెక్టర్ గారు ఒకటి కథ చెప్పారు షార్ట్ ఫిల్మ్‌ది. ఓకే. నా మీద బేస్ చేసుకొని చేద్దామని చెప్పేసి.
అది నేనే ఓన్గా చేసుకుందాం అనుకుంటున్నాను. అదే ప్లాన్లో ఉన్నానమాట. అది ఆ విధంగా ఇప్పుడు ఆ ప్లానింగ్ ఉంది. ఓకే. అంటే డాన్స్ ఇండియా డాన్స్‌కి ఒక ఆడిషన్ ఇవ్వాలంటే సమ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. యాహ్! మీరు అంటే ఎవరి దగ్గర కొరియోగ్రాఫర్ దగ్గర ప్రాక్టీస్ చేసారా? లేదా మీ ఓన్‌గా మీరు ప్రాక్టీస్ చేసి లేదు లేదు. నా ఓన్ అన్నీ. ఓకే. చిన్నప్పటి నుంచి డాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు అంతకుముందు కూడా నేను నేర్పించేవాడిని. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మా జాతరలో కానీ, మా గ్రామంలో ఇంకా మా మత్స్యకార గ్రామంలో అంటే సంవత్సరానికి శ్రీరామనవమి వస్తుంటది కదా! అవును. జాతరలు శ్రీరామనవమి ఉత్సవాలు కానీ, ఇంకోటి అమ్మవారి జాతరలు కానీ, అలాంటి సందర్భంలో ఊరిలో డాన్స్ నేర్చుకోవాలి. కొంతమంది పిల్లలు ఉంటారనమాట. హ్మ్. కొంతమందికి ఇలా వాళ్ళకి ఆశయాలు ఉంటుంది కదా! డాన్స్ చేయాలని అవును. చెప్పేసి ఊర్లో. వాళ్ళకి నేర్పించి 1 మంత్ వెళ్లి నేర్పించి ఒక 10 డేస్ కానీ, ఒక 20 డేస్ కానీ, 30 డేస్ కానీ నేర్పించి వాళ్ళని అక్కడ చేపించి వస్తా ఉండేవాడిని. యాక్చువల్లీ అదేనమాట. ఓకే. బోట్‌కెళ్తూ ఇది చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే. ఇప్పుడు అలాగే ఇది చేసినప్పుడు డాన్స్ చేసినప్పుడు ఆడిషన్ ఇవ్వడానికి ఎవరి దగ్గర సాయం తీసుకోలేదు. హ్మ్. నేనే ఓన్‌గా తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్ కుమార్ ఇద్దరు కలిసి చేసి ఈ ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. అండ్ షోలోకెళ్ళిన తర్వాత కూడా కొరియోగ్రాఫర్ ఏం లేరా? మీకు మీరే ఓన్ లేదు లేదు. షోలో వెళ్ళిన తర్వాత వరదా మాస్టర్ అని కొరియోగ్రాఫర్ వచ్చారు. మేము అప్పుడు కంటెస్టెంట్‌గా మేము చేసుకున్నాము. అదే. ఆ తర్వాత మళ్ళీ ఎవరినైనా మాస్టర్స్ డాన్స్ మాస్టర్స్ కలవడం జరిగిందా? లేకపోతే వాళ్ళు ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తాం. ఇప్పుడు జానీ మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే శేఖర్ మాస్టర్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా కలిసారా? లేదు లేదు. కలవలేదు. కలవలేదు. చెప్పారు కానీ కలవలేదు. హ్మ్. అంటే వెళ్తే మన ఫ్రెండ్స్‌లో ఉంటారు కదా! వెళ్ళి కలవచ్చు కదా! అని చెప్పేసి ఉంటారు కదా! హ్మ్. అలా చెప్పారు. కానీ వెళ్ళి కలవలేదు. ఏమో మనకి ఆపర్చునిటీ ఇస్తారో తెలీదు కదా! మళ్ళీ ఎవరినా అది ఏమి కలవలేదు. కానీ మనకు సంబంధించిన వాళ్ళు వరద మాస్టర్ గానీ, ఇంకా మనకు తెలిసిన మనోజ్ మాస్టర్ గానీ వీళ్ళతో మామూలుగా మాట్లాడుతుంటాను. ఏమైనా ఆపర్చునిటీ వస్తే చెప్తా ఉంటారు. రీసెంట్‌గా మొన్న డీకి అలాగా అవును. పిలుస్తా అని చెప్పారు. ఓకే. పిలుస్తా అని చెప్తే మనం వెళ్తాం. ఓకే. నైస్. అండ్ ఇప్పుడు డీలో కూడా సమ్ స్కిట్స్ లాంటివి ఉన్నప్పుడు అలాంటివి అంటే చెప్తారని చెప్పారు. ఓకే. అంటే దానికి యాక్టర్లు ఏమన్నా అంటే సంథింగ్ కావాలంటే మేము వెళ్ళి చెప్తామని చెప్పారు. అండ్ చాలామంది ఏంటంటే ఒక గ్రామం నుంచి వచ్చినప్పుడు కానీ అది కానీ లైఫ్లో ఏదైనా సాధించినప్పుడు మా గ్రామానికి ఏదో ఒకటి చేయాలి లేదా నా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. అలా మీకేమన్నా మీరు లైఫ్లో బాగా సాధించిన తర్వాత మీరు ఏమైనా చేయడానికి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి మేము వచ్చాం కాబట్టి మంచి పొజిషన్‌కి వెళ్తే మాత్రం మనకంటూ మనం సాయం చేస్తాం. అది మాత్రం 100% కరెక్ట్. 100% చేస్తాం. అది మాత్రం ఉంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇన్స్పిరేషన్ అంటే ఏముంది మామూలుగానే డాన్స్ అంటే చేసుకుంటా. డాన్స్‌లో ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉంటారు. అవును. ఒకళ్ళని చూసి డాన్స్ నేర్చుకుని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకటి వేశారు మీరు అవును. skit. అది బాగా వైరల్ అయింది అది అప్పట్లో. అంటే పక్కన ఒకళ్ళేమో కలలు కంటూ ఉంటే మీరేమో అదే కదా! అర్థం కాదు. అవునవును. యెస్. కానీ అదే అప్పట్లో ఏందంటే డాన్స్ మనకి కొరియోగ్రాఫర్లు ఎవరు లేరు కదా! అవును. సినిమాలు చూడడం, ఆ మెగాస్టార్ సారు డాన్స్ చేస్తుంటే ఆ స్టైల్ మనకెందుకు రాదు? అలా ఒక్కొక్కటి చేస్తూ అది ఇంద్ర స్టెప్స్ అది చేసిన తర్వాత నేను కొంచెం ప్రజల్లోకి వెళ్ళాననమాట. చిన్నప్పుడు 2002, 2003 అనుకుంటా ఆ టైంలో ఆ స్టెప్ చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ఆ స్టెప్ చేసేయగానే ప్రజలు కూడా ఊర్లో ఉండేవాళ్ళు కూడా జనాలంతే ఇలా చెప్పారు, భలే చేస్తున్నావు డాన్స్ ఇలా. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. సో అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు డాన్స్ పరంగా? డాన్స్ పరంగా మా మెగాస్టార్ చిరంజీవి గారు. అది చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అలా అనుకుంటున్నారు. ఈ జనరేషన్ కానీ, ముందు జనరేషన్ కానీ, వచ్చే జనరేషన్ కూడా మెగాస్టార్ చిరంజీవి యాక్చువల్లీ అందరికీ. అండ్ యాక్టింగ్ పరంగా అన్నారు కాబట్టి యాక్టింగ్ పరంగా ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్టింగ్ పరంగా మహేష్ బాబు గారు. ఆయన మంచిగా బిజినెస్ మ్యాన్ కూడా బాగా చెప్తారు. అసలు డైలాగ్స్ డెలివరీ కానీ అది నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ. ఆ డైలాగ్స్ సూపర్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్‌లో మోటివేషన్ అక్కడ తగ్గినప్పుడు కూడా ఆ డైలాగులు చూసుకుంటూ ఉంటాను అప్పుడు. మోటివేషనల్ డైలాగ్స్. ఓకే. నైస్. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అప్‌కమింగ్ మీరు కవర్ సాంగ్ ఒకటి చేశారు కదా! కవర్ సాంగ్ కూడా బాగా ఫోక్ సాంగ్ అది. బాగా వైరల్ అయింది. సో ఆ సాంగ్ గురించి ఏం చెప్తారు? అది లాంచింగ్ కూడా మన డైరెక్టర్ రాఘవేంద్ర గారి చేత చేయించారు. సో ఏమనిపిస్తుంది? అది ఎట్లా? చాలా బాగుంది. యాక్చువల్లీ ముందు అది ఆపర్చునిటీ అనేది ఎవరిచ్చినా కూడా తీసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. అది మనం ఒకరు వచ్చి అడిగారు ఇలా సార్ వచ్చి అడిగారు, మురళి సార్ అని మురళి సార్ అని వచ్చి అడిగారు అనమాట, ఇలా చేస్తారనేసి డెమో చూపించమన్నారు. డెమో చూసి పంపించాం. ఓకే బాగుంది అని చెప్పి షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు మంచిగా ఉంది. బాగా ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది అది.
సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ఏమన్నా చేస్తున్నారా? నెక్స్ట్ అదే చెప్పాను కదా సార్, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నేనే చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్తే కూడా నేను దానికి సిద్ధం, ఓకే. చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, ఇది మైకేల్ బాబు యొక్క స్పెషల్ చిట్ చాట్ అనమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.